హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య తమ్ముళ్ళతో ఒక వీడియో చేశానమ్మా. దాంట్లో ఒకళ్ళు కామెంట్ చేశారు, ఆల్ ఇండియన్ ఉమెన్ అని చెప్పేసి. సో తెలుగులో చెప్తాను. అది ఇండియన్ ఉమెన్ అంటే ఇండియాలో స్త్రీలందరూ మగవాళ్ళని ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా ప్రేమించరు. వాళ్ళ డబ్బుల కోసమో వాళ్ళ పేరు చూసో ఇలా చూసే ప్రేమిస్తారు. రియల్గా చెప్పాలి అంటే ఇంకా చాలా రాసున్నారు. మరి అది ఆడవాళ్ళు రాశారా మగవాళ్ళు రాశారని తెలీదు. మీరు చూడొచ్చు ఆ కామెంట్ని. అంటే నేనేం బ్యాడ్గా ఫీల్ అవ్వడం లేదు. చాలామందికి ఈ ఒపీనియన్ ఉంటుందమ్మా. కానీ హర్ట్ అయ్యాను. ఎందుకు అంటే ఈ కామెంట్ అసలు ఇండియన్ ఉమెన్కి పెట్టకూడదు. ప్రపంచ దేశాల్లో సెల్ఫిష్నెస్ ఎక్కువగా లేకుండా ప్రేమించేది భారతదేశంలో స్త్రీలనే నేను అనుకుంటాను. మరి అది ఎవరు పెట్టారో, తనకి ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో మనకు తెలీదు. కానీ ఇది మాత్రం కష్టం. ఇలా మరి చాలామంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటే ఇంకా కష్టం. జనరల్గా నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉండేదాన్ని. సో మగవాళ్ళకు అంటే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు నాకు తెలిసి నాకు ఒక 10-11 ఇయర్స్ నుంచి అనుకుందాం, పెళ్ళిళ్ళు కుదుర్చుకునేటప్పుడు అమ్మ వాళ్ళు మాట్లాడుకునేది. అమ్మోళ్ళు మాట్లాడుకుంటేనే కదా, ఇంకేం చూస్తాం కదా. సో అబ్బాయి అంతేం బాగాలేడు, కానీ ఏముంది అబ్బాయికి అందంతో ఏం పని, ఆస్తుంది, సంపాదిస్తున్నాడు. సో అమ్మాయి ఎంత అందంగా ఉన్నా కానీ ఇచ్చేసేయచ్చు, ఇలా అన్నమాట. సో అప్పుడు నా చిన్న బుర్రతో అనుకునేదాన్ని, ఓహో మగవాళ్ళకి అసలు అందంతో పని లేదు, బాగా డబ్బులు సంపాదిస్తే చాలు. ఎందుకంటే నేను చెప్పేది 1975 నుంచి 78 లోపల మాటలు. అప్పుడు పరిస్థితి అలానే ఉండేది, బుక్స్ అలానే రాసేవాళ్ళు. సో ఆ మెంటాలిటీ అలానే ఉండేది. సో నేను కొంచెం ఇంటర్ ఏజ్కి వచ్చేటప్పటికి ఆలోచించేదాన్ని అన్నమాట. అంటే అమ్మాయిలకు పెళ్ళైపోతే చాలు, అబ్బాయిలు ఎలా ఉన్నా కానీ పర్వాలేదు, అంటే అదొక భారం నింపేసుకున్నట్టు అమ్మాయిల్ని ఇలా అనుకుంటూ ఉంటారా పేరెంట్స్ అని చెప్పేసి అన్నమాట. ఎందుకంటే అప్పుడు అమ్మాయి అంటే మైనస్, అబ్బాయి అంటే ప్లస్ అనే దీంట్లోనే ఉండేవాళ్ళు. ఇప్పట్లాగా లేవు కదా అప్పుడు రోజులు. సో అమ్మాయికి పెళ్ళి కావాలంటే కష్టం. అమ్మాయి పుట్టంగానే పెళ్ళి ఎలా చేయాలని ఆలోచించేవాళ్ళు. ఇది ఇలా ఉండేది మనుషుల మెంటాలిటీ. సో అమ్మాయిని పంపించేయాల, ఎంతో కొంత ఇచ్చి పంపించేసేయాల. అది రాను రాను మారిందమ్మా. అది ఒక విధంగా సంతోషం. ఎందుకంటే అమ్మాయిలకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు అలా లేదు. ₹1 కోటి ఆస్తుంటే అమ్మాయిలకు 10 లక్షలు ఇచ్చి పంపించేసేవాళ్ళు, మిగతా ఆస్తి అంతా కొడుక్కే. ఎందుకంటే చాలా అమ్మాయికి అంతకంటే అవసరం లేదు. ఏముంది, వేరే ఇంటికి పోయే పిల్ల, అమ్మాయికి ఇంపార్టెన్స్ తక్కువ, అమ్మాయికి చదివించడం తక్కువ. ఏముంది, చదివితే చాలే, మళ్ళీ ఎంతైనా కానీ మళ్ళీ చాలా ఇచ్చి డబ్బులు ఇచ్చి పెళ్లి చేయాలి. కానీ అదే అబ్బాయిని అంతకు డబ్బులు ఇచ్చి చదివిస్తారు. మరి వాళ్ళు ఎంత మాత్రం ఉద్ధరిస్తారో నాకు తెలీదు. ఇలా అంటే నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట. నాలాగా ఎంతోమంది ఫీల్ అయి ఉంటారు. అప్పుడు ఎవరు చెప్తారు మా, అప్పుడు భయం. అసలు ఇంట్లో మాట్లాడాలి అంటే భయం. వాయించి పెట్టేవాళ్ళు అమ్మ వాళ్ళు కూడా అనమాట, నోరు ఎత్తడానికి లేదు. అంటే నేను కొంచెం అలా థింక్ చేసేదాన్నేమో. అలా థింక్ చేసేదానికి భయపడేవాళ్ళు కూడా కొంతమంది ఉండేవాళ్ళు. అసలు కొంచెం పెద్ద అయిన తర్వాత అమ్మతో అనేదాన్ని, ఎందుకు మా అమ్మాయిలు ఎందుకు ఇంత తక్కువగా చూస్తారు అని చెప్పేసి అనమాట. ప్రతి దాంట్లో డిస్క్రిమినేషన్ ఉండేది మా. కానీ అప్పుడు ఆడవాళ్ళు కూడా ఎలా ఉండేవాళ్ళంటే, ఒక చీర తెచ్చిస్తే సంతోషం, ఒక నగ తెచ్చిస్తే సంతోషం, చాలా ప్రేమ ఉన్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళు. కానీ తర్వాత మనకు ఒక బుర్ర ఉంది కదా, దాంతో ఆలోచిస్తాం కదా. కానీ ఇది నిజమంటారమ్మా? మీరు చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. మనం నిజంగా ప్రేమించమా భర్తల్ని? వాళ్ళ డబ్బు కోసము లేదా వాళ్ళ ఏదో పెద్ద ఫేమ్ ఉందనే ప్రేమిస్తామా? ఎంతమంది ఆడవాళ్ళు ఇంకా పెద్ద పదవుల్లో ఉండి బ్రహ్మాండంగా ఉండి మంచి మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చి అబ్బాయిలు మామూలుగా ఉన్నా కానీ ప్రాణం ఇచ్చేవాళ్ళు లేరు చెప్పండి. ఇది చాలా కష్టం అనిపిస్తుందమ్మా. కానీ అంటే వాళ్ళు చెప్పింది అబద్ధమని కూడా చెప్పను. రాను రాను పరిస్థితులు మారే కొద్దీ మన మెంటాలిటీ కూడా మారుతుంది కదా. కానీ అప్పుడు వినేదాన్ని, అప్పుడు కొంచెం మూవీస్ చూస్తున్నప్పుడు అనిపించేది, ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నప్పుడు
మన మూవీస్ కాదు, ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నప్పుడు. సో వాళ్ళు ఏంటి అంటే డబ్బుల కోసం వెళ్తూ ఉంటారు మగవాళ్ళ దగ్గరికి. మన మూవీస్లో వ్యాంప్స్ వెళ్తూ ఉండేవాళ్ళు అప్పుడు. అలా మంచి వాళ్ళని చూపించేవాళ్ళు కాదు, అట్లా హీరోయిన్స్ అలా ఉండేవాళ్ళు కాదు. సో అబ్బాయిల్ని డబ్బుల కోసం ట్రాప్ చేసేవాళ్ళు. వాళ్ళంతా నెగిటివ్ మెంటాలిటీ అనుకునేవాళ్ళు అనమాట. అంటే ఇలా ఉండకూడదు అనే చూపించేవాళ్ళు. అంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అలా మారిపోయారని అంటూ ఉన్నారు మా చాలామంది. కానీ నేనైతే ఇండియాలో ఇంకా మారలేదని అంటాను. చాలామంది పెళ్లి చేసుకుంటే భర్తతో నిజాయితీగానే ఉండాలనుకుంటారు, భర్తను ప్రేమించాలనుకుంటారు. ఎందుకంటే ఇది మన క్యారెక్టర్ మా. ఎలా పోతుంది అంత ఈజీగా, ఎలా పోతుంది? కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ఆలోచిస్తూ ఉంటే అమ్మాయిలు కొంతమంది పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయి ఎంత సంపాదిస్తూ ఉన్నాడు, నాకంటే ఎక్కువ సంపాదించాలి, ఫ్యామిలీలో ఎవరు నాకు అడ్డం చెప్పకూడదు, ఫ్యామిలీలో అసలు ఎవరు ఉండకూడదు, ఆడబడుచులు అసలే ఉండకూడదు, ఇలా మారుతున్నందువల్ల మరి అబ్బాయిలకి ఇలాంటి ఫీలింగ్ వస్తుందేమో నాకు తెలీదు. అంటే చాలా మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తారు, అసలు వాళ్ళకి అసలు నిజాయితీనే ఉండదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇది తప్పుమ్మా. మనం ఎందుకు అలా అనిపించుకుంటూ ఉన్నాము చెప్పండి? అంటే మనము మారాలి అని నేను చెప్పను. జనరల్గా ఏమైంది అంటే పోటీతత్వం ఎక్కువైపోయింది. అది తప్పని కూడా నేను అనను. కానీ కొంతమంది ఒక 10-20% మారారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అబ్బాయిల నోట్లో నుంచి చాలాసార్లు వింటూ ఉంటాం ఇలా. అమ్మల్ని చూస్తే వేరేగా అనిపిస్తుంది. ఎప్పుడు అమ్మల్లానే ఉంటారు కదా, బిడ్డల మీద చాలా ప్రేమగా ఉంటారు. ఎంత గయ్యాళి భార్య అయినా బిడ్డ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సాఫ్ట్గా, చాలా శుతిమెత్తగా అయిపోతుంది. ఎందుకంటే బిడ్డల మీద అంత ప్రేమ ఉంటుంది. కానీ వచ్చే అమ్మాయిని అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. వీళ్ళు ఉండాలి బాగా, వీళ్ళు ఉంటేనే కదా వాళ్ళు కూడా బాగుంటుంది. నాకైతే ఆ కామెంట్ కొంచెం హర్టింగ్గా ఉండింది మా. ఇలా ఆలోచిస్తున్నారు ఏంటి అని చెప్పేసి. మన భారతదేశంలో అలా లేరు. ఇంకొక 100 సంవత్సరాలు అయితే కూడా లేడీస్ అంత మెటీరియలిస్టిక్గా అవరు నాకు తెలిసి. ఎందుకు అంటే మన నేచర్, బై నేచర్ మనం కొంచెం సాఫ్ట్గా ఉంటాము, సంస్కారం ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయి. ఎలాంటి వాళ్ళమైనా పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ ప్రపంచం అనుకుంటాం. కాకపోతే ఏమవుతుంది అంటే కొన్ని కారణాల వల్ల చాలా తొందరగా అభిప్రాయ భేదాలు వచ్చేస్తున్నాయి. ఎవరు కూడా కనీసం ఒక నెల రోజులు 2 నెలలు కూడా వెయిట్ చేయాలని అనుకోవడం లేదు. అది చాలా దురదృష్టకరమ్మా. కొంతమంది పాపం, కొంతమంది అమ్మాయిలు ఇప్పటికి కూడా సంవత్సరాలు ఉంటున్నారు, వల్ల కాక బయటకు వచ్చేస్తున్నారు. ఇది ఎవరెవరి పర్సనల్ ఇష్యూ అనుకోండి. ఏదేమైనా ఈ కామెంట్ పెట్టడం అనేది చాలా ఇదిమ్మా. అంటే మగవాళ్ళకి అభిప్రాయం ఉంటుందేమో. అంటే ఏముంది, నేను బాగా సంపాదించి భార్యకు ఒక నగ కొనిచ్చేస్తే, ఒక మంచి శారీ కొనిచ్చేస్తే పడి ఉంటారు ఇంట్లో అనేసి చాలామందికి ఉంటుంది అని నేను నమ్ముతాను. మరి మీరు? కానీ కొంతమంది సంస్కారం ఉండే వాళ్ళకి అలా ఉండదు. నిజంగా ప్రేమిస్తారు భార్యల్ని, నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇస్తారు. భార్య చాలా ముఖ్యం అనుకుంటారు. అలాంటి ఇల్లు స్వర్గంలాగా ఉంటుంది. కానీ వాళ్ళల్లో కొంతమంది ఉంటారు, మీరు ఎంతన్నా బాగుండండి, వాళ్ళు నచ్చరు, ఏం చేసినా నచ్చరు, ఎలా ఉన్నా నచ్చరు, ఎప్పుడు కామెంట్లు చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళతో కష్టం. ఇప్పుడు ఈ కామెంట్ చేశారు చూడండి, మరి వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో తెలియదు. నిజంగా ఆడవాళ్ళు ఎలా ఉంటారమ్మా? ప్రేమిస్తే, చిన్న మాట ప్రేమిస్తున్నాను అంటే ఏ సాక్రిఫైస్ అయినా చేస్తారు కదా. నువ్వంటే ఇష్టము అంటేనే చాలు పడిపోతారు. అలాంటిది పెళ్లి చేసుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టము, నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎంత దూరమైనా వెళ్తారు. అవునా కాదా? మీరు చెప్పండి. నా ఏజ్ వాళ్ళని నేను కామెంట్ పెట్టమని నేను చెప్పడం లేదు. నా చిన్న వాళ్ళు కూడా చూస్తారు, కొంతమంది యంగ్స్టర్స్ కూడా చూస్తారు. 30-35 ఇయర్స్ వాళ్ళ లోపల వాళ్ళు కొంచెం కామెంట్ పెట్టండి మా. అంటే మనం మారిపోయామా ఆడవాళ్ళము? మగవాళ్ళని కేవలం వాళ్ళ స్టేటస్ చూసి, వాళ్ళ ఫేమ్ చూసి, వాళ్ళు ఇచ్చే కంఫర్ట్స్ చూసి మాత్రమే మనం వాళ్ళతో ఉంటామా? లేకపోతే ఉండమా? ఒక కమిట్మెంట్ లేదా మనకు? చెప్పండి. నేనైతే ఎప్పటికీ కాదు అంటానమ్మా.
ఎప్పుడైతే ఆడవాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టి సంపాదించడం మొదలుపెట్టారో మగవాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువైపోయింది. సో వాళ్ళ అమ్మలతో, వాళ్ళ నానమ్మలతో, వాళ్ళ అమ్మమ్మలతో పోల్చుకుంటూ ఉన్నారు. కానీ డెఫినెట్గా ఈ రోజుల్లో ఆడపిల్లలు అలా ఉండరు కదమ్మా. ఉండాల్సిన అవసరం కూడా లేదు, కానీ ప్రేమగా అయితే మాత్రం ఉండాలి కదా. ఎప్పుడు కూడా డబ్బులు చూసి ప్రేమించడం అనేది తప్పు. ఎవరైనా, అది అబ్బాయిలైనా తప్పే, అమ్మాయిలైనా తప్పే కదా. మనీ చూసి ప్రేమిస్తామా అమ్మ? మనీ చూస్తే ప్రేమ వస్తుందా? రాదు. అభిమానంగా ఉంటే వస్తుంది, ఆప్యాయంగా ఉంటే వస్తుంది. అప్పుడు డబ్బులు చాలా తక్కువ ఉన్నా కానీ ఇబ్బంది ఏముండదు. కానీ అవసరానికి ఉండాలి. ముఖ్యంగా నేనేం చెప్తాను అంటే, అబ్బాయిలు సంపాదించాలి అంటారు కదా, అది మాత్రం నిజమే కదమ్మా. ఏమీ పని బాట చేయకుండా ఇంట్లో కూర్చొని కామెంట్ చేసే మగవాళ్ళని ఎవరు ఇష్టపడతారు? డెఫినెట్గా బాగా సంపాదించే వాళ్ళంటే అడ్మిరేషన్ ఉంటుంది, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అవునా కాదా? ఒక స్టేటస్ మెయింటైన్ చేసే వాళ్ళంటే అడ్మిరేషన్ ఉంటుంది, మరి ఎవరికైనా ఉంటుంది, చిన్నపిల్లల దగ్గర నుంచి ఉంటుంది. ఇది ఎవరు కాదంటారు చెప్పండి. కానీ ఇలాంటి కామెంట్స్ అంటే పెడుతుంటారు, చాలామందే పెడుతూ ఉంటారు, కానీ ఇండియన్ లేడీస్ అని పెట్టడం అనేది చాలా కష్టంగా ఉంది. అందరూ అలా ఉండరు. మరి ఎవరు కామెంట్ పెట్టారో మరి అబ్బాయిలు అమ్మాయిలో కూడా తెలీదు. ఇది చాలా తప్పు. నేనైతే ఖండిస్తున్నాను, ఖచ్చితంగా ఖండిస్తున్నాను. సో మీ ఒపీనియన్స్ చెప్పండి మా, మీరేమనుకుంటున్నారు? కామెంట్ చదవండి, నా దాంట్లో ఉంది, అది రీసెంట్గా పెట్టిన తమ్ముళ్ళతో చేసిన దాంట్లో ఉంది. నాకు చెప్పండి ఎలా ఉందో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. నేనైతే అసలు దీన్ని ఒప్పుకోను. ఇండియన్ లేడీస్ ఎప్పుడు ఇండియన్ లేడీసే ఉంటారు. ఒక 20% డిఫరెంట్గా ఉంటారు, మార్పులు వస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా సేమ్ ఓల్డ్ మెంటాలిటీతో ఉండేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అలానే పిల్లల్ని పెంచుతున్నారు కూడా. కాబట్టి ఇది అభిప్రాయం తప్పు. అబ్బాయిలు అలా అనుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. బాయ్.